నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమిక్ తాహర్ బిన్ హాందాని, అలాగే స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ 21 ప్యాకేజీ పనులు ఏడాది కాలంలో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో సాగునీరు పనులు నిర్లక్ష్యం చేసింది. వచ్చే వర్షాకాలం నాటికి కాలువ పనులు పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందిస్తామని చెప్పారు. అలాగే జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఇండియా కూటమిలో జీవన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టి స్థానిక అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. మా తల్లులు ఆడబిడ్డలు అవ్వా అని చెప్పి అంటూ నేను వాస్తవం పొద్దుపోయింది. నేను ఎక్కువగా సమయం తీసుకోనవ్వా. మా మిత్రులు భూపతి రెడ్డి గారే గాని, మహేష్ గౌడ్ గారే గాని, మా తారబీన్ అమ్దాని గారే గాని మనకు కావాల్సిన విషయాలన్నీ చెప్పిందమ్మా. ప్రధానంగా మనకి ఏం కావాలి? కాలువ నీళ్లు కావాలమ్మా. కాలువ నీళ్లు వస్తే మనం బాగుపడతాం. ఇలా నేను చైతన్యంలో ఉన్నవా, ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి వెళ్లి 40 ఏళ్ళకి మా కాలువ నీళ్లు వస్తున్నాయి. దాంతో మేము అందరూ బాగుపడ్డాం తల్లి. మనకు కూడా ఏదైతుందో ఇలా ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంతర్భాగం 21 ప్యాకేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే దర్బేలే గాని, సిరికొండే గాని ఈ ప్రాంతం అందరికీ సాగునీరు వచ్చే అవకాశం ఉన్నది. 90% పూర్తయిందో, 10% అయితే అయిపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గాని, ఇంతవరకు మీకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బాజిరెడ్డి గోవర్ధన్ గారే గాని, ఆయన ఈ ప్రాంత వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టినోడు, ఆయన రైతు బిడ్డగా భావిస్తాడు. మరి ఆయన కనీస బాధ్యత ఏదైతుందో 21 ప్యాకేజ్ పూర్తి చేసి కాలనీలు దేవత మీరు చెప్పండి. మరి నేను చెప్తున్నా, నేను భూపతి రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గెలిచింది కదా, సంవత్సర కాలం లోపల 21 ప్యాకేజ్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సాగు చేయడం ఇలా కాంగ్రెస్ బాధ్యత అంటున్నా. ఆయన నాతోనే చెప్పిండు, జీవనన్న నువ్వు పార్లమెంట్ టికెట్ మంచిగా ఉన్నది, కానీ మాకు సమస్య ఉన్నది. నా నిజామాబాద్ కాన్ఫరెన్స్ అంత ఏదైతుందో మాది ఎగువ ప్రాంతం, కాలనీలు లేవు. 21 ప్యాకేజ్ ఏదైతుందో దాదాపు 90% పూర్తయింది. పోయిన ప్రభుత్వం ఏదైతుందో రీడిజైనింగ్ అనే నెపంతో దాన్ని ఆనబెట్టింది. మీరు ఏదైతుందో నా నియోజకవర్గానికి సంబంధించి 21 ప్యాకేజ్ నిర్మాణం సత్వరంగా చేపట్టడానికి కావలసిన నిధులు కేటాయింపు చేయడానికి సహకరించు. ఇవాళ నీ ఎమ్మెల్యే, నీ ఎంపీ ఎన్నిక గెలిపించడానికి ఏదైతుందో నేను బాధ్యత తీసుకుంటాను. మళ్ళీ ఈనాడు వేదికగా చెప్తున్నాను నేను, 21 ప్యాకేజ్ మళ్ళా వచ్చే వర్షాకాలం, రేపటి వానకాలం కాదు, ముందే చెప్తున్నా నేను, మళ్ళా వచ్చే వానకాలం సంవత్సర కాలం తర్వాత వస్తుంది కదా, ఆనాటికి ఏదైతుందో మీ కాలం తెచ్చి ఇచ్చే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు మా ఆడబిడ్డలు రవ్వా, మీ సంగతి ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు రాజ్యం వచ్చింది తెలంగాణ, మనకి ఉచిత బట్టి ఇతరు ఎక్కడ తెలియదు యాదుకున్నా అదమ్మా. ముందుగా పావుల పట్టుండే రాజశేఖర రెడ్డి అప్పుడు, తర్వాత ఏమైంది, ఈత పావులు ఎందుకు అని చెప్పి ఆయనతో మాఫ్ చేసింది. 10 ఏళ్ళు మొత్తం వాడు తొలిచ్చిండా. నేను చెప్తున్నావా, మీ వడ్డీ ఇప్పించడే కాదు, తలా సంఘాన్ని 10 లక్షల రూపాయలు అప్పిస్తా. 10 లక్షలు అంటున్నా నేను, గుర్తుపెట్టుకోండి. ప్రతి సంఘానికి 10 లక్షల రూపాయలు రొటేషన్ పద్ధతి ద్వారా అప్పి పేరుతో పాటుగా మీ వడ్డీ ఏ నెల కా నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏదైతుందో మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసి మీకు లబ్ధి చదువుతామని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం తల్లి చెప్పంటున్నా. మళ్ళా బీడీలు చేస్తారమ్మా, వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేస్తారు, బీడీలు చేస్తున్నారు బీడీలు చేస్తారు. వాళ్ళు పెన్షన్ కావద్దమ్మా. పోలీస్ సర్కార్ పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పి ఏం చేసింది, 2014 కటాఫ్ పెట్టింది. ఈ కటాఫ్ పెట్టడంతో ఏమైపోయింది, 14 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసినా కానీ వాళ్ళు పెన్షన్ రాలేదు. ఇదే మా మధ్య తల్లి. కొత్త పిల్లలు బీడీలు నేర్చుకుంటారు, కొత్త కోడలు వస్తుంది ఇంటికి, పాపలు బీడీలు చేస్తుంది, కానీ పెన్షన్ రాదు. అత్తకి పెన్షన్ కోడలు రాదు. ఇది అన్యాయం కాదమ్మా. నేను చెప్తున్నా, అత్త గాని కోడలు గాని ఎవరైనా గాని అమ్మా చెప్పంటు, నేను బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల ఇవాళ అమలుతో 2000 తోడు ఇంకా 2000 కలిపి 4000 ఇప్పిత బిడ్డ 4000 అని చెప్పంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచించండి, పువ్వు గుర్తొస్తుంది అని అడగండి.
జీవన్ రెడ్డి ఏదైతుందో మాకందరు బీడీ పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పాడు. నువ్వు ఇప్పిస్తావని చెప్పాడు కదా. మొత్తం దేశంలో 20 రాష్ట్రాలు ఉండే వాళ్ళే ఎక్కడ పెన్షన్ ఇప్పిస్తున్నాడమ్మా? లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో పెన్షన్ ఇప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటారు. వీళ్ళు పెన్షన్లు కూడా మన 2,000 వస్తున్నాయి కదమ్మా. 2,000 వస్తే కేంద్ర ప్రభుత్వం మన జీఎస్టీ పేరట పన్ను వసూలు చేస్తుంది. జీఎస్టీ పేరట ఈ 2,000 వాళ్ళు ఇచ్చేది 200, రాష్ట్రం ఇచ్చేది 1,800. తెలుసా తల్లి? అడుగు పువ్వు గుర్తోండి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతుందో 1,800 ఇచ్చినప్పుడు ఆయన 1,800 ఇవ్వాలంటే తప్పనే? ఇలా కాంగ్రెస్ 4,000 ఇవ్వాలంటుంది. 4,000 ఇవ్వాలన్నప్పుడు ఏదైతుందో తలా కొంచెం శోభ ఇంత ఆధారం సాయం చేయాలని చేస్తా. ఆడ 200 అంటే 200 10 ఏళ్ళే. ఆడ ₹1 ఇస్తలేడు. నేను చెప్తున్నా, రేపు నేను పార్లమెంట్ సభ్యుడు గెలవాలి, దేశంలో ఇండియా కూటమి రావాలి, మన పెన్షన్ 4,000 అమలు చేపిస్తాను, 4,000 చేపిస్తా అని చెప్పంటున్నాను. రైతాంగమే మనందరం కాపుతాన పొలం. నేను కాపోనే, నాకెంతుంది అవసరం ఉన్నది. ఇవాళ ఏదైతుందో రైతాంగాన్ని వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబడి లభించద్దా? కిసాన్ కి ఆమ్దానీ 2 గునా కనుక్కున్నాడే. కిసాన్ కి ఆమ్దానీ 2 గునా అంటే రైతాంగాన్ని వ్యవసాయ ఆదాయం రెట్టింపు చెప్తాడు. వ్యవసాయం రెట్టింపు కాదు నాయన, పెట్టుబడి రెట్టింపు అయింది. పెట్టుబడి రెట్టింపు అయింది అంటూ నేను 2004లో ₹350 క్వింటల్ పసుపు కాంగ్రెస్ దిగిపోయినాడు. 2014 ఎంత అయింది? 1,350. 1,350 అంటే 3 అంతలైంది. 2014లో అధికారానికి బీజేపీ 1,950 ఎత్తుంది, 2,200. కనీసం రెట్టింపు కాదు. లెక్క ప్రకారంగా 3,000 కావాలి. వరి ధాన్యం ఏదైతుందో క్వింటల్ కు 3,000 అయితేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పంట. నిజమే. నేను చెప్తున్నా, మీ అందరి దయతో నేను పార్లమెంట్ ఎంపీ కావాలి. ఇండియా కూటమి అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారితో ఒప్పించి 3,000 ఇప్పిస్తా. లేని పక్షంలో నా పార్లమెంట్ లో నా గడమెత్తి రైతాంగానికి అండగా నిలబడి వ్యవసాయ ఆధారమైన రైతాంగానికి అండగా ఉండే విధంగా వరి ధాన్యాన్ని 3,000 రూపాయలు క్వింటల్ ఇప్పించే బాధ్యత నాది 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 అని చెప్పండి. మా మిత్రుడు భూపతి రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ 3,000 ముచ్చట ఎట్లున్నా కానీ నేను 500 ఇస్తా అని చెప్పాను. నువ్వు 500 కాదన్నా, కొద్ది ఓపిక పట్టే నన్ను పార్లమెంట్ గెలిపి 3,000 చేస్తా, బరాబర్ 3,000 చేస్తా అని చెప్పంటున్నా. నీ రాష్ట్రానికి ఆర్థిక భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యాన్ని క్వింటల్ 3,000 చేపించడం బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నాను. నేను రైతు బిడ్డనే కాదు, నాకు 12 ఎకరాల పొలం ఉన్నది. మీరు బాగుపడితే నేను కూడా బాగుపడుతున్నట్టు నాకింత మిగులుద్ది. నిజమా వద్దమా? రైతు కాలనీ కూడా కరెంట్ వస్తుంది, ఉచితంగా వస్తుంది. వీడు పువ్వు గుర్తుడు కానీ నిత్తుండా? మరి ఎందుకు ఇద్దరున్నాడు? అంటే రైతు పట్ల ఎవరికి ప్రేమ ఉంది? కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ప్రేమ ఉందని చెప్పండి. రుణమాఫీ ఇప్పుడే చెప్పిండు, 2 లక్షల రూపాయలు మాఫీ చేపిస్తాను అని చెప్పాను. మేము గతంలో చేసినాం 8-9లో, రేపు మళ్ళీ చేయబోతున్నాం 2 లక్షల రూపాయల రుణమాఫీ రేపు 15 ఆగస్టు చేయబోతున్నామని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను నేను. రైతాంగం, రైతు కూలీలు కొంతమంది ఏదైతుందో స్థానికంగా బతుకుదరు లేకుండా దుబాయ్ మస్కట్ పోతారు. పాప మా దగ్గర పోతారు కొద్దిమంది, మీ దగ్గర పోతారు ఎవరన్నా? మరి ఆ సంగతి ఆలోచన చేయాలని చేస్తే ఆడ పాప కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం పోతే ఆడ ఆపదలు ఏమన్నా అయితే మన ఆదుకోవద్దా? ఎన్నికల కాంగ్రెస్ సర్కారు ఉండగా నేను మంత్రి ఉంటప్పుడు ₹1,00,000 ఇప్పించిన. 10 ఏళ్ళు అయిందో తెలంగాణ వచ్చి ఇప్పుడు ₹1 ఇచ్చిందా? వీడు కేడీ ఇయ్యలేదు, వాడు 3 ఇయ్యలేదు. మీ అరవింద్ ఉన్నాడు, ఎన్నడో నోరు తెలిసి మాట్లాడినాడా?